హలో ఎవ్రీవన్. నందమూరి బాలకృష్ణ గారి హెల్త్ గురించి గాసిప్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఆయనకి హెల్త్ సరిగ్గా లేదు అన్నట్లుగా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టు కూడా వస్తున్నాయి. ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదే ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఏంటి సార్, బాలకృష్ణ గారికి హెల్త్ బాగాలేదు అన్నట్టు తెలుస్తుంది, అసలుకి ఏంటి? మామూలు అనారోగ్యం అయి ఉండొచ్చు, దాన్ని పెద్దగా భయపడాల్సింది బాధపడాల్సింది ఏమి లేదు, ఎస్పెషలీ బాలయ్య ఫ్యాన్స్. ఎందుకంటే బాలయ్య గారు అనేసరికి అందరికీ అజాత శత్రువు. ఆయన అతను ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎందుకంటే బోలా మనిషి, ముక్కుసూటిగా మాట్లాడతాడు, ముందు మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని ఉండదు, ఆయన పైన ఆయన చేసుకుంటాడు. ఎంతసేపు ఈ గాసిప్స్కి రూమర్స్కి వీటన్నిటికీ దూరం, అసలు పట్టించుకోడు. అసలు ఎంత బిజీ అంటే ఒకవైపు రాజకీయాలు, ఒకవైపు బసవతారకం ట్రస్టు, మరోవైపు సినిమాలు, ఇట్లా ఇన్ని ఫ్యాన్స్ అసోసియేషన్లు ఉంటాయి, కార్యకర్తలు ఉంటాయి, హిందూపురం నియోజకవర్గం ఎన్ని ఉంటాయి కదా. సో వీటన్నిటి మీద ఆయన ఇప్పుడు రీసెంట్గా ఆయన సౌత్ ఇండియా నుంచి వెళ్ళిన ఒక సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఏది, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో బెల్ మోగించిన వ్యక్తిగా నిన్న మొన్న ఒక రికార్డు చూసాం కదా. అదును గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా 50 ఏళ్ళుగా ఏకధాటగా ఒక కీ రోల్ పోషిస్తూ కథానాయకుడుగానే కొనసాగుతున్న ఏకైక నటుడు భారతదేశ సినీ పరిశ్రమలో కదా. సో అటువంటి బాలయ్య గారికి ఉన్న క్రెడిట్స్కి, ఆయనకున్న రెస్ట్లెస్ వర్క్కి మేబీ గోడు ఏజ్ కూడా 65 ఎంతో ఉంది. సో కొన్ని సందర్భాల్లో రిలాక్స్ అవ్వచ్చు, లేదంటే చిన్న శిస్తు చేస్తుంది. చూసారు, ఒక కంటిన్యూస్గా జర్నీస్ అవి చేసేటప్పుడు కొంచెం దాన్ని ఏమంటారు హ్యాంగ్ ఓవర్ లాగా, లేదా జలుబు చేసేయడము, వాటర్ చేంజ్ అవ్వడం వల్ల తల బరువుగా ఉండడం, లైట్గా ఫేవరిష్గా ఉండడం, అట్లా జరిగి ఉండొచ్చు. సో అలాంటి సందర్భాల్లో జస్ట్ బ్రేక్ తీసుకుని ఉండొచ్చు. పైగా ఇవాళ సభకి సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమం నిర్వహించారు. మండు టెండలో అవన్నీ ఉంది, బట్ తండోపతండాలుగా ప్రజలు వచ్చారు, ఓటర్లు వచ్చారు. దానికి టీడీపీ కూటమి నుంచి ప్రధానమైన వ్యక్తులందరూ కూడా హాజరయ్యారు. మరోవైపు అలా అనుకుంటే లోకేష్ గారు కూడా గైర్ హాజరయ్యారుగా ఇవాళ కార్యక్రమానికి. అంటే ఫ్యాన్స్ టీడీపీలో ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తర్వాత చాలామంది ఉన్నారు. సీనియర్ నటులు అచ్చెన్నాయుడు గారు లాంటి వారు, పయ్యాలు కేశవ్ గారు లాంటి వారు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరితో పాటు ఇంకా ఎక్కువ ఆదరణ ఉన్న వ్యక్తులు బాలయ్య గారు, లోకేష్ గారు కూడా. అంతే కదా, మామాలు ఇద్దరు. బాలయ్య గారికి సినీ పరంగా ఉంది, మహానుభావుడు ఎన్టీఆర్ గారు తనయుడిగా ఉంది, మరోవైపు లోకేష్ గారు మామగారుగా ఉంది, అన్ని రకాలుగా క్రేజ్ ఉంది ఆయనకి. లోకేష్ గారికి కూడా అసలు 2014 తర్వాత ఆయన్ని చాలా డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేసింది వైసీపీ. 2019లో ఆయన 19 నుంచి 24 మధ్య నానా ఇబ్బందులు పడ్డాడు. ఆయన ఎక్కడికెక్కడ రోడ్లు ఆపేయడం, అరెస్టులు చేయడం ఇవన్నీ చేశారు. 24 తర్వాత ఆయన గ్రాఫ్ ఈ రేంజ్లో ఉంది. ఎక్కడికక్కడ చాలా లౌక్యంగా చాకచక్యంగా మాట్లాడుతున్నాడు. ఎవరికి ఎక్కడ తెలుగు ప్రజలు అంటే ఎవరికి సమస్య వచ్చినా, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా ఎవరు తెలుగువాడు ఇబ్బంది పడుతున్నాడు ప్రపంచంలో, వెంటనే ఆయన టీం అక్కడ వాడి కాపాడుతుంది, సేవ్ చేస్తుంది. ఏదో ఒక విధంగా అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళు ఇండియాకి రప్పిస్తున్నారు. ఇన్ని చేస్తూ ఇన్ని బిజీగా ఉంటూ ఇవాళ కూడా ఆయన రాకపోవడానికి కారణం సెక్రటేరియట్లో ఉంటూ మానిటరింగ్ చేస్తున్నాడంట. దేనికి? నేపాల్లో గొడవలు జరుగుతున్నాయి, అక్కడ మన తెలుగువారు ఎవరైనా ఇరుక్కుపోయారా, చిక్కుకుపోయారా, వాళ్ళని మరలా సురక్షితంగా మన తెలుగు రాష్ట్రాలకి లేదా భారతదేశానికి తరలించుకోవడానికి, అక్కడ అవసరమైతే వాళ్ళ ఎంబసీతో మాట్లాడుకుని దిద్దుబాటు చేసుకోవడం కోసం ఆయన అక్కడ ఉండిపోయాడు. అది ఎంత గొప్ప విషయమే. ఇప్పుడు వెళ్ళి పావలా చేస్తే 5 రూపాయలు యాడ్లు వేసుకుంటారు కదా, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టేసి. మరి ఇవాళ ఆ సూపర్ హిట్ దానికి వెళ్ళాలి కదా ఆయన. నిన్న మొన్నగా మొదటిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యే సోదరిమణులు, నిజంగా అమ్మాయిలు ఎంత బాగా మాట్లాడారు. ఎవరు పుట్టపర్తి ఎమ్మెల్యే కానీ, లేకపోతే వేరే ఇంకో రాయలసీమలో 2-3 అమ్మాయిలు, మహిళలు ఫస్ట్ టైం నెగ్గిన వాళ్ళు కూడా ఎంత బాగా మాట్లాడారు. సో వాళ్ళు కూడా వాళ్ళకి అవకాశం ఉంది, వచ్చారు, మాట్లాడారు. లోకేష్ గారు అవకాశం ఉంటే వచ్చేవారేమో, బాలయ్య గారు కూడా అవకాశం ఉంటే వచ్చారేమో. అవకాశం లేక, పైగా హిందూపురము, ఇక్కడ బాలయ్య గారు సినిమా పరంగా ఉండేది హైదరాబాదు, మరోవైపు అక్కడ అమరావతి, ఇట్లా 3 పొయ్యి పొక్కలు అంటారు చూసారా, అట్లా 3కి తిరగడము ఎంత స్ట్రెయిన్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో రాకపోయి ఉండొచ్చు. అందుకే అభిమానులు, ఓటర్లు, కార్యకర్తలు నిరాశపడకూడదనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు సెపరేట్గా మైక్ తీసుకుని మరీ చెప్పారు.
దయచేసి బాలయ్య గారి కార్యకర్తలు, బాలయ్య గారి కార్యకర్తలు ఇన్ ద సెన్స్ టీడీపీ కార్యకర్తలే అందరూ, బాలయ్య గారి స్పెషల్ అభిమానులు లేదా లోకేష్ గారి స్పెషల్ అభిమానులు, లోకేష్ గారి యువత ఎవరైతే ఉన్నారో దయచేసి డిసప్పాయింట్ అవ్వద్దు. ఇక్కడ అందరూ ముఖ్యమే కదా. పార్టీ అన్నాక ప్రతి ఒక్క, మాకు ఓటేసినోడే ముఖ్యం, మాకు ఓటేయనోడు ముఖ్యం కాదుగా. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ముఖ్యమే, తెలుగు వారందరూ ముఖ్యమే. సో దాంట్లో భాగంగానే రాలేకపోయారు, అది కూడా కట్టసి చెప్పాలి. ఆయన గురించి రాలేదు కదా, చెప్పకపోతే ఏముంది, ఎవడు అడుగుతారులే. అడిగినా అడగకపోయినా బాధ్యత ఖచ్చితంగా జనాలు ఘోషించారు. ఎక్కడ జై బాలయ్య అని నినాదాలు చేశారు, తర్వాత జై లోకేష్ అన్నారు. అప్పుడు ఈయన తీసుకొని చెప్పాలి. మరి పయ్యావుల కేశవ్ గారు కూడా ఎంత గొప్ప విషయం అంటే, నేను మంత్రి కదా, నేను వచ్చిన నా గురించి పట్టించుకోకుండా వాళ్ళ గురించి అడుగుతున్నా అని చెప్పి ఆయన ఫీల్ అయితే, అలా కాకుండా లేదు, ఒక కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులు ఇద్దరు రాలేదు, వాళ్ళు ఎందుకు రాలేదో వివరంగా చెప్తాం. ప్రస్తుతానికైతే ఆయన చిన్న అనారోగ్యంతో రాలేకపోయారు. ఈయనైతే సెక్రటేరియట్లో మానిటరింగ్ చేస్తున్నారు నేపాల్ ఇష్యూకి సంబంధించి, అందుకు రాలేకపోయారు. అయిపోయింది. అది కదా సభా మర్యాద, అది కదా గౌరవం. సో అలాంటిది కనుక, బట్ ఫ్యాన్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదు. మరికొద్ది రోజుల్లో మేబీ అఖండకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ కూడా బిజీగా జరుగుతున్నాయి, దానికి కూడా పార్టిసిపేషన్ అయిపోయి, ఎందుకంటే ప్రొడ్యూసర్ అక్కడ నష్టపోతాడు అదే. సో అందువల్ల కూడా రాకపోయి ఉండొచ్చు, మేబీ అనారోగ్య కారణాల వరకు కూడా అయి ఉండొచ్చు. సో ఏదైనా రాకపోవడం కాస్త అభిమానులు నిరాశపడితే పడి ఉండొచ్చు, కానీ భయపడాల్సిందైతే ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.